కావ్య మారన్ సడన్గా ఎందుకు సోషల్ మీడియాలో టార్గెట్గా మారింది, అసలు ఏమైంది? లెట్స్ గో ఇన్ టు ద స్టోరీ. ఏం లేదు, నిన్న జరిగిన ఆప్షన్, ఇంగ్లాండ్ ఆప్షన్ అనమాట, 100 అనే లీగ్ ఆప్షన్. దాంట్లో కావ్య మారన్ ద పాకిస్తానీ ప్లేయర్ని పిక్ చేయడం జరిగిందనమాట. విత్ 2.2 crores ఇచ్చేసి తను పిక్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది అన్రిటన్ రూల్ అనమాట. తను అన్రిటన్ రూల్స్ని కూడా బ్రేక్ చేసి ఒక పాకిస్తానీ ప్లేయర్ని పిక్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఓనర్స్ అండ్ ఫ్రాంచైజీ వాళ్ళు ఏదో చాలా ఏళ్ళు అయిపోయిందనమాట పాకిస్తానీ ప్లేయర్స్ని అసలు పిక్కే చేయట్లేదు. ఏ ఫార్మాట్లో కూడా, లైక్ ఐపీఎల్లో కానీ ఎక్కడ పిక్ చేయడం లేదు. సో ఇవన్నిటిని దాటి తను అన్రిటన్ అనే రూల్ని బ్రేక్ చేసి ఒక పాకిస్తానీ ప్లేయర్ని పిక్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఆల్ ఆఫ్ సడన్ మన ఇండియన్స్ ఫ్యాన్స్కి కానీ ఇండియన్ పబ్లిక్ కానీ చాలా బాధాకరం. బికాజ్ అతను ఎవరో కాదు, ఆ ప్లేయర్ ఆ టైంలో ఇండియన్ ఆర్మీని వాళ్ళని చాలా విధాలుగా అన్నాడు, లైక్ మాట్లాడాడు. సో అది ఉంటుంది, మనకి దేశభక్తి ఉంటుంది కాబట్టి మనకు ఉంటుంది కొంచెమైనా కోపం, దట్ ఎందుకు ఇతన్ని పిక్ చేసింది అని చెప్పేసి. సో ఇటు చూసుకుంటే యాజ్ యూజువల్ మన సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కావ్య మారన్ చేసింది తప్పేం కాదు. ఎందుకంటే తను యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా థింక్ చేసింది, నాట్ యాజ్ ఏ అట్లా మనం హర్ట్ అవుతామని తను ఆలోచించలేదు. అలా ఆలోచించింది కాబట్టి తనని పిక్ చేయడం జరిగింది. బికాజ్ దట్ ఈజ్ ఏ ఇండియన్ 100 లీగ్ కాబట్టి తనకు ఒక బెస్ట్ ప్లేయర్స్ కావాలి అని చెప్పేసి తనని స్పిన్నర్ని పిక్ చేయడం జరిగిందనమాట. సో ఇది కావ్య మారన్ చేసిన మిస్టేక్ అని అనలేము, కానీ కూడా ఇక్కడ చాలామంది ఇండియన్స్ హర్ట్ అయ్యారు తను చేసిన తప్పు. బికాస్ తను ఒక ఇండియన్ ఓనర్ అయి ఉండి తను ఒక పాకిస్తానీ ప్లేయర్ని పిక్ చేయడంతో సో షీ హ్యాస్ టు గివ్ ఆన్సర్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అండ్ మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ క్లబ్ వాళ్ళు కూడా చాలామంది యాంగ్రీగా ఉన్నారు, బైకాట్ కూడా చేసేసారు, ట్విట్టర్లో కూడా బైకాట్ చేసేసారు సన్ రైజర్స్ టీమ్ని. సో లెట్స్ వాచ్. మనకి 28th మార్చ్కి ఫస్ట్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.